హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి తాడు పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి, బ్లౌజ్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కుట్టుకొని జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దాం. చూడండి, ఈ పాదం ఉంది కదా, ఇది మామూలుగా బ్లౌజులు కుట్టే పాదం అండి. ఈ పాదం తోటి మనకి పైపింగ్ అనేది సరిగా రాదు, అందువల్ల నేను ఈ పాదాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ వేయడానికి ఒక పాదం తీసుకున్నాం అనమాట. చూడండి, పైపింగ్ పాదం తీసుకున్నాము. చూడండి, మామూలు పాదం అయితే దీనికి ఈ గ్యాప్ అనేది సన్నగా ఉంటుంది, అందువల్ల దీంట్లో మనకి పైపింగ్ రాదు. చూడండి, ఇంకొక పాదం ఇది పైపింగ్ పాదం. ఈ పైపింగ్ పాదము గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఈ థ్రెడ్ పైపింగ్ వేసుకున్నట్లయితే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ చాలా అందంగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైపింగ్ పాదాన్ని మనం ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇది మార్కెట్లో మనకి 40 రూపీస్లోనే దొరుకుతుంది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం, పైపింగ్ క్లాత్. చూడండి, ఇది ఈ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే శారీలో మనకి ఫ్లవర్స్ అన్నీ మనకి ఈ క్యారెట్ కలర్లో వచ్చాయి, అందువల్ల నేను ఈ క్యారెట్ కలర్ పైపింగే వేస్తున్నాను. ఇలా మనం ఆపోజిట్ కలర్ పైపింగ్ వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పైపింగ్ కోసం మనం క్రాస్ పీస్ తీసుకుందాం. ఇలా క్రాస్గా ఉంటుంది కదా క్లాత్, క్రాస్ వైపున మనం పైపింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా మనం ఈ పైపింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎంతైతే పడుతుందో అంత మనం తీసుకోవాలి. ఒకే క్లాత్ అయితే పర్వాలేదు, కాకపోతే మనకి ఒకే క్లాత్ ఎక్కువ పెద్దది ఉండదు కాబట్టి మనం ఈ రెండు క్లాతుల్ని కలిపి జాయిన్ చేసుకుంటున్నాం. ఇలా క్రాస్ ఆపోజిట్లో పెట్టేసి మనం ఇలా జాయిన్ చేసుకుంటున్నాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ సైడ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది మనకి జాయింట్ దగ్గర స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుందాం. చూడండి, ఇది థ్రెడ్ పైపింగ్ అండి. ఈ థ్రెడ్ మనము ఇలా క్లాత్లో పెట్టేసి ఈ విధంగా ఒకవైపు ఒక 1/4 ఇంచి క్లాత్ వైపు పెట్టి ఆ 1/4 ఇంచి థ్రెడ్ పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ పైన కుట్టు పడకుండా థ్రెడ్ పక్క నుంచే కుట్టు వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి. ఒక 1/4 ఇంచే మనం ఫోల్డ్ చేసుకోవాలి, మిగతా క్లాత్ అంతా అటువైపునే ఉంచేయాలి. ఇలా బ్లౌజ్కి సరిపడా మనం క్లాత్ని తీసుకున్నాం కదా, పైపింగ్ అంతా ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ క్లాత్ని ఇటువైపు ఆ క్లాత్ని కొంచెం డివైడ్ చేసుకొని మనం ఈ రెడ్ పెట్టుకొని పైపింగ్ వేసుకోవాలి. లేకపోతే ఒకే వైపున రెండు క్లాత్లు ఉన్నాయనుకోండి, అక్కడ పైపింగ్ అనేది కొంచెం లావుగా వస్తుంది. చూడండి, ఒకవైపు పైపింగ్ మనకి చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇలా ఇప్పుడు మనం ఈ రెండవ వైపు విడి క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా ఒక కుట్టు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇదే పైపింగ్ మనం నెక్కే కాకుండా హ్యాండ్స్ కూడా వేసుకున్నట్లయితే హ్యాండ్స్ నెక్కి ఒకే పైపింగ్ చాలా అందంగా చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, పైపింగ్ తాడైతే మనం కుట్టేసుకున్నాం కదా, చూడండి మనకి నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం. చూడండి, ఈ థ్రెడ్ అనేది మనకి బ్లౌజ్ వైపున ఉండాలి. బ్లౌజ్ వైపున ఇలా పెట్టేసి థ్రెడ్ పక్కనే చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, దాని పక్క నుంచే మనము బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. థ్రెడ్ పైన కుట్టు అస్సలు పడకూడదు. ఇలా బ్లౌజ్ నెక్ అంతా మనం నీట్గా వేసుకున్నట్లయితే చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ మనకి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈ విధంగా మామూలుగా హెమ్మింగ్ పట్టీ కాకుండా ఇలా ఆపోజిట్ కలర్ తోటి మనము నెక్ పైపింగ్ అని వేసామనుకోండి, కస్టమర్లు అయితే మనకి
చాలా నీట్గా కుట్టారండి అని చెప్పి రెండోసారి వచ్చి బ్లౌజ్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇది మిగిలింది కదా, దీన్ని మనం హ్యాండ్స్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక పీస్ కుట్టుకొని 2 హ్యాండ్స్లకి మనము పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పైపింగ్ అనేది మనకి ఎంత నీట్గా వచ్చేసిందో.